అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా ఈ పరాభావనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. కన్యా రాశిని మనం గమనించినట్లయితే ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ కన్యా రాశిలోకి వస్తారు. వీళ్ళ ఆదాయం గమనించినట్లయితే 8, వ్యయం 11గా చెప్తున్నారు. రాజపూజ్యం 3, అవమానం కూడా 3 ఉన్నది. కాబట్టి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా కనపడుతూ ఉన్నది. తర్వాత ఈ రాశి వారికి గురుడు యొక్క సంచారం జూన్ 1వ తారీఖు వరకు కూడా 10వ స్థానంలో గురుడు సంచారం కనపడుతుంది. ఆయన తామ్రమూర్తిగా ఉండడం వల్ల సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. జూన్ 2వ తారీఖు తర్వాత నుంచి 11వ స్థానంలోకి రావడం, ఉచ్చస్థితిలోకి రావడం చాలా గొప్పగా మనకి జ్యోతిష్యం చెప్తున్నప్పటికి కూడా ఇక్కడ లోహమూర్తిగా ఉండడం వల్ల అంత ఆదాయము అనుకునేంత పెద్ద గొప్పతనము అనేటువంటిది ఏమీ కనపడడం లేదు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా వెనకాల ఉన్నటువంటి యొక్క సింహరాశిలోనే సంచారం, అలాగే 6వ స్థానంలో ఉన్న రాహు మాత్రం అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడని చెప్పవచ్చు. 6వ స్థానంలో రాహు ఉన్నాడు అంటే ధైర్య సాహసాలు చాలా బాగుంటాయి. దానివలన వీళ్ళు చక్కనైనటువంటి ఫలితాలను పొందుతున్నారు, శుభప్రదమైన ఫలితాలను ఇస్తున్నారు వాళ్ళిద్దరు కూడాను. అలాగే రజితమూర్తులుగా కూడా ఉన్నారు, దానివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. రెండవది జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు. రెండవది శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉండడం వల్ల తోబుట్టువులు అంటే వీళ్ళకంటే పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళ దగ్గర అక్కడి నుంచి రావాల్సినటువంటి గణనీయమైనటువంటి లాభాలన్నీ కూడా వీళ్ళకి కనపడుతున్నాయి. జీవితంలో మెరుగైనటువంటి ఆనందాన్ని పొందబోతున్నారని చెప్పాలి. సామాజిక సంబంధాలు చాలా చక్కగా కొనసాగుతాయి అని చెప్పాలి. రెండవది ఉదారమైనటువంటి దృక్పథం ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి మార్గాన్ని చక్కగా సుగమం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అంటే ఎలా వెళ్ళాలని వాళ్ళు అనుకుంటున్నారో అలాగే నిర్ణయం చేసుకొని వెళతారు. ఈ రెండవది వ్యక్తిగతంగా ఎదుగుదలని చూస్తారు. రెండవది లాభస్థానంలో ఉన్నటువంటి గురుడు శక్తివంతంగా ప్రయోజనకారిగా రూపుదిద్దుతాడు. మీరు ఏ పని ప్రారంభం చేయండి అందులో తప్పకుండా ఆదాయం ఉండేటట్టుగా చూస్తాడు గురు భగవానుడు. ఇక మూడవది ఆర్థిక లాభాలు చక్కగా పొందుతున్నారు. లాభస్థానంలో గురుడు వల్ల సుఖ సౌఖ్యాలు చక్కగా ఉంటాయి, అధికార వృద్ధి కలుగుతుంది, బాధ్యతాయుతమైనటువంటి పదవులకు మిమ్మల్ని ఎంపిక చేస్తారు. అలాగే ఇష్టాయిష్టాలను ఎరిగి ఎదుటి వాళ్ళు ప్రవర్తిస్తారు. మీతో వాళ్ళు ప్రవర్తించే తీరు బాగుంటుంది, ఎక్కువగా గుర్తింపు లభిస్తుంది. దాని ద్వారా స్నేహాలు పెరుగుతాయి, పరిచయాలు పెరుగుతాయి. తర్వాత అనుకూలమైనటువంటి వాతావరణం. పంచమ షష్ఠ స్థానాధిపతిగా త్రికోణాధిపత్యంగా వహిస్తారు. శరీర దారుఢ్యాన్ని ఇస్తాడు పరమాత్మ గురు భగవానుడు. ఆ తర్వాత సోదరులతో మంచి లావాదేవీలు కొనసాగిస్తారు. వివాహ జీవితంలో మాత్రం కొద్దిగా సమస్యలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే కుటుంబ వాతావరణంలో జీవిత భాగస్వామితో కొద్దిగా చూసుకోవాల్సినటువంటి కాలం. శని సంచారం వైవాహిక సంబంధాలు, భాగస్వామ్యం, వృత్తి జీవితంలో కొద్దిగా స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. వ్యక్తిగత జీవితంలో సంబంధాలకు కట్టుబడి ఉంటారు. జీవిత భాగస్వామితో వివాదాలు లేని దానికోసం ప్రయత్నం చేస్తారు. 7వ స్థానంలో శని భగవానుడు ఎప్పుడైతే వక్రాన్ని చెందుతున్నాడో అంటే జూలై 26వ తారీఖు తర్వాత మనం అనుకున్న ఈ విభేదాలు వస్తే అప్పటి వరకు అనుకూలంగా వాతావరణం ఉంది. మంచి వ్యక్తిత్వంతో బలంగా ఉంటారు. కొత్త ఇల్లు లేదా వాహనాల్ని కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత జీవితంలో విజయాన్ని సాధించగలుగుతారు. తర్వాత విద్యార్థులకు కూడా మంచి బలం ఉంది అని చెప్పవచ్చు. గురుబలం ఈ సంవత్సరం మొత్తం విద్యార్థులకు ఉండడం వల్ల అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణతని సాధిస్తారు. రైసు మిల్లులు, ధాన్యం ఆధారిత వ్యాపారాలు, స్థిరాస్తి వ్యాపారం, అలాగే గృహ నిర్మాణాలు చేసేటటువంటి వాళ్ళకి ఆదాయ రంగం చాలా బాగుంది. అలాగే రైతులకు కూడా ఆదాయం అనుకూలంగానే ఉంది, కానీ పంటల్లో చిన్న చిన్న నష్టములు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పంట సమయంలో పంటంతా తీసిన తర్వాత వచ్చే ఆదాయం మాత్రం చాలా బాగుంది.
ఉత్పత్తుల రంగం అంటే ఇసుక ఖనిజ రవాణాలు చేసేటటువంటి వారికి సౌఖ్యదాయకంగా ఉంది. వడ్డీ వ్యాపారం షేర్లలో పెట్టుబడులు చేసేటటువంటి వాళ్ళకి అంత బాగా వృద్ధి లేదు, అది గమనించుకోవాలి. రాహుకేతువుల సంచారం ఈ రాశి వారికి అనుకూలంగానే ఉన్నప్పటికీ శత్రుక్షయం కలుగుతుంది. 6వ స్థానంలో రాహు ఉండడం వల్ల డిసెంబర్ 5వ తారీఖు వరకు వీళ్ళకి అనుకున్నది అనుకున్నట్లుగానే జరుగుతుంది. మొత్తం మీద గత సంవత్సరంలో పోలిస్తే ఈ సంవత్సరం వృత్తి వ్యాపారాల్లో ఉండేటటువంటి సమస్యల్ని అధిగమించి వాళ్ళు చక్కనైనటువంటి ప్రణాళికలను చేసుకోగలుగుతారు. వ్యాపారాల్లో అనుకూలత ఉంది, ఆశించిన ధనలాభాలను పొందబోతూ ఉన్నారు. మొత్తం మీద ఈ రాశి వారు అర్ధలాభాన్ని పొందబోతున్నారు, అంటే శుభయోగాల్ని పొందబోతున్నారు. కేవలం 40% మాత్రమే గురుబలం రాహుబలం అనుకూలిస్తుంది. శని ఎక్కువగా అనుకూలించడం లేదు. అలాగే వ్యయంలో ఉన్నటువంటి కేతువు కూడా కొద్దిగా ఇబ్బందులను కలుగజేస్తున్నాడు. మొత్తం మీద కన్యా రాశి వారికి కనుక మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం శుభయోగాల్ని కలిగిస్తూ ఉన్నది అని చెప్పవచ్చు. గురుగారు, ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారికి కలిసి వచ్చే కాలం అంటారా ఇది? పెట్టుబడులు పెట్టడానికి ఇది అంత అనుకూలమైన సమయం కాదు. ఎవరైనప్పటికీ కూడాను అంటే భాగస్వామ్యం ఉన్న వాళ్ళు మాత్రం పెట్టుబడులు ఎక్కువగా పెట్టవద్దు. సింగిల్ గా ఎవరైనా వ్యాపారం చేసుకుంటుంటే వాళ్ళు పెట్టుబడులు పెట్టి చేసుకోవచ్చు. వీరు దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అంటారు ఈ సంవత్సరంలో? ప్రధానంగా జీవిత భాగస్వామితో తీసుకునే నిర్ణయాలు, అలాగే ఇద్దరి మీద పెట్టి కొనుక్కునేటటువంటి విలువైన జీవిత వస్తువులు, ఉదాహరణకి ఇల్లు, పెద్ద స్థాయి వాహనము, ఇటువంటివి ఏవైతే పెద్ద వస్తువులు ఇద్దరు భాగస్వామ్యంలో కొంటున్నారో అటువంటి వాటిల్లో మీరు కొంత జాగ్రత్తల్ని వహించవలసి ఉంటుంది. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా ఈ సంవత్సరంలో? చక్కగా దూర ప్రయాణాలు చేయవచ్చు, ఏ రకమైన ఇబ్బందులు లేవు. గృహయోగం వాహన యోగం ఉందంటారా గురు? గృహయోగం పూర్తిగా ఉంది, అలాగే వాహన యోగం కూడా చాలా బాగుంది ఈ సంవత్సరం. అనుకున్నటువంటి దానికంటే కూడా మంచి లాభాలని పొందేటటువంటి కాలంగా మనం చెప్పవచ్చు. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకు కూడా మనకి ముందు పెట్టినటువంటి 2 పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి, చివరిలో కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. అలాగే పంటలు జరిగేటప్పుడు వచ్చేటటువంటి నష్టం కనబడుతుంది, కానీ అయిన తర్వాత వాళ్ళకి లాభమే కలుగుతుంది. మరి వీరికి కలిసి వచ్చే సంఖ్య ఏంటంటారు? వీళ్ళకి 5 సంఖ్య చాలా అనుకూలంగా సూచిస్తుంది. 5తో మొదలవడం కానీ 5తో పూర్తి చేయడం కానీ చేస్తే ఈ రాశి వారి సంవత్సరం అంతా శుభయోగాన్ని పొందుతారు. మరి ఏ రోజులు కలిసి వస్తాయంటారు? వీళ్ళకి ప్రధానంగా బుధ శుక్ర శనివారాలు బాగా కలిసి వస్తాయి. ఈ రోజుల్లో ఏ పని ప్రారంభం చేసినా కూడా వీళ్ళకి మంచి యోగాల్ని కలగజేస్తుంది ఈ సంవత్సరం. గురుగారు, వీరు ఏదైనా ప్రారంభించాలనుకుంటే, ఏదైనా పెట్టుబడి పెట్టడం లాంటివి ఏమైనా చూసుకుంటే ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థంలో చేయొచ్చు అంటారా? ప్రధానంగా ప్రథమార్థమే అనుకూలంగా ఉంది అని చెప్పాలి. మరి లాభంలో వచ్చేటటువంటి యొక్క గురుడు చక్కగా సువర్ణమూర్తిగా రావడం, దానివల్ల వీళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబోతోంది. లోహమూర్తిగా వస్తున్నాడు కాబట్టి బాగా ఎక్కువగా ఆశించినంత స్థాయి రాలేకపోయినా ఆ 11వ స్థానంలో గురుడు వచ్చాకంటే జూన్ తర్వాత జూలై 26వ తారీఖు లోపల ఉన్న కాలం చాలా మంచి కాలం అని చెప్పవచ్చు. మిగిలిందంతా సామాన్యంగా ఉంది. మరి వివాహ యోగం సంతాన యోగం ఉందంటారా? పూర్తి స్థాయిగా వివాహ యోగం కన్యా రాశి వారికి ఈ సంవత్సరం పరిపూర్ణంగా కనబడుతుంది. గురుబలం ఉంది, శని బలం ఉంది, రాహు బలం కూడా ఉంది. అందువల్ల ఎవరికి వివాహాలు కాలేదో వాళ్ళకి ఈ సంవత్సరం తప్పకుండా వివాహాలు పూర్తవుతాయి. మరి సంతాన యోగం? సంతాన యోగం కూడా అనుకూలంగా ఉంది. సంవత్సరం మధ్య భాగంలో నేను చెప్పినట్టు ఆ జూన్ నుంచి జూలై వరకు ఉన్న కాలం మంచి అనుకూలమైన కాలం. ఆ సమయంలో సంతాన సాఫల్యం కనబడుతుంది. మరి ఈ ఏడాదిలో వీరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ప్రభుత్వ ఉద్యోగానికి పూర్తి స్థాయిగా కనబడడం లేదు. శని భగవానుడి యొక్క దృష్టి ఉండడం వల్ల సామాన్యమైనటువంటి ప్రయత్నాలే తప్ప ప్రభుత్వ ఉద్యోగాలకు అంత అనుకూలం కాదు. మరి గురుగారు, ఈ ఏడాదంతా ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ కన్యా రాశి వారికి కలిసి వస్తుందంట? ప్రధానంగా గురుబలం ఇంకా పొందాలి అని అనుకున్నటువంటి వాళ్ళు దత్తాత్రేయుడి యొక్క స్తోత్రాన్ని బాగా చదువుకోవడం, అలాగే శని యొక్క బాధలు తగ్గడం కోసం ప్రతిరోజు కూడా విశ్వనాథాష్టకం, మన కాశీ విశ్వనాథుడి యొక్క అష్టకం చదువుకోవడం, ప్రతిరోజు దర్శనం చేస్తూ ఉండడం వల్ల మంచి శుభయోగాలు ఈ రాశి వారు పొందుతారు. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.